రైతు సోదరులకి నమస్తే అండి. ఆయిల్ ఫామ్లో ఇంటర్ సాగు మొక్క చూడండి ఎలా ఉందో, పామాయిల్ చూడండి ఎలా ఉందో. చాలామంది పామాయిల్లో దిగుబడి రాదు, పామాయిల్ డ్యామేజ్ అవుతుంది, పామాయిల్కి నష్టం జరుగుద్ది అంటున్నారు. ఏమాత్రం కూడా అసలు చింతించాల్సిన అవసరమే లేదు. ఒక్క మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఎట్ ఎ టైం ప్లాంటేషను, రైతు ఒకే రోజున ఆయిల్ ఫాము వేశారు. ఆయిల్ ఫామ్ చూడండి ఎంత బాగుంది అసలు. అలాగే కూడా ఉంది. ఇది మన ఏలూరు జిల్లా చంగారెడ్డిగూడెం దగ్గర లక్ష్మీపురం పక్కన ఒక విలేజ్లో వేశారు రైతు. తోట కూడా శుభ్రంగా నీట్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మొక్కలు కాపు వస్తాయి. మూడో సంవత్సరం ఆయిల్ ఫామ్. ఇందులో ఎటువంటి ఇది కాదు. తోట చూడండి ఎంత బాగా చేశారు రైతు. మాన్ చూడండి అసలు ఎలా ఉందో. నెక్స్ట్ ఇయర్ ఆ ఒక్క మొక్క కూడా కాపు వస్తుంది. తొమ్మిది మీటర్లో డైమండ్ ఈత, 9 మీటర్లో డైమండ్ ఆయిల్ ఫామ్ వేసి 2 మొక్కల మధ్యలో ఒక మొక్క వేశారు. సేమ్ మనం చెప్పే ప్లాన్ కూడా ఇదే. 2 మీటర్ల మధ్యలో మొక్క వేశారు, 2 సార్ల మధ్యలో డైరెక్ట్ సాల్ వేశారు. మీకు ఆకుల్లో కనపడుతుందా? ఇలా కంటిన్యూషన్ సాల్ వేశారు. ఆయిల్ ఫామ్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది అంటాం కాదు, టాప్ అండ్ టాపు. నాకు తెలిసి ఆయిల్ ఫామ్ ఈ సంవత్సరమే 5 టన్నుల ఈల్డింగ్ వచ్చి ఉండాలి. నిన్న ఒక రైతు ఒక డౌట్ అడిగారు, ఏమండి ఆయిల్ ఫాము వల్ల ఆయిల్ ఫామ్